హలో గాయ్స్, టుడే రెసిపీ వచ్చి చికెన్ గోంగూర బిర్యానీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికి కావాల్సింది ఏంటంటే ముందుగా బాస్మతి రైస్ నానబెట్టేసుకోండి. తర్వాత 1 కేజీ బియ్యానికి 2 కట్టలు గోంగూర తీసుకొని మంచిగా కడిగేసి ఒక గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద ఫ్లేమ్లో ఉంచుకొని గోంగూర కూడా వేసేయండి. గోంగూర కూడా వేసి అది కూడా బాగా ఫ్రై. గోంగూర కొంచెం ఉడికిన తర్వాత అందులోనే కొత్తిమీర, పుదీనా, అలానే 4 పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈలోపు ఇంకో గిన్నెలో బిర్యానీకి పెద్ద గిన్నె పెట్టుకుని అందులోనే నూనె, నెయ్యి కూడా వేసుకోండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బిర్యానీ మసాలా అంతా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కుమ్ముకోండి, టేస్ట్ బాగుంటుంది. అది కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి 4 వేసుకొని 4 ఆల్రెడీ మనం గోంగూరలు వేసాం కదా, అందువల్ల 1 టమాటా వేసుకుంటే గ్రేవీ కింద వస్తుంది. ఇందులోనే కల్లుప్పు కూడా వేసుకుని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ మనం తీసుకుని లెగ్ పీస్ జాయింట్స్ వేసేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసి బాగా ఉడికిన తర్వాత ఇందులోనే రుచి సరిపడే కారం, అలానే పసుపు, చికెన్ మసాలా, ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర అనేది మిక్సీ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర మిక్సీ రిపేర్లో ఉండడం వల్ల నేను వేయలేకపోయాను, నార్మల్గా దంచి వేసాను. మీకు ఇలా ఆకుల్లా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదా మిక్సీ చేస్తే ఇంకా బాగుంటుంది. దాంట్లో బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ చెప్పినండి. ఎందుకంటే ఆల్రెడీ బాస్మతి రైస్ మనం 1 అవర్ ముందు నానబెట్టాం కాబట్టి రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుని చూసుకోండి. టేస్ట్ అనేది కొంచెం మరీ సముద్రపు ఉప్పులా ఉండకూడదు, కొంచెం ఉప్పుగానే ఉండాలి. అలా చూసిన తర్వాత వాటర్ అనేది మూత పెట్టుకుని వాటర్ అనేది డాన్సింగ్ అంటే బాయిలింగ్ అవ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ వేసేసుకోవడమే. రైస్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఎక్కువ కలిపితే మళ్ళీ ముక్కలు అయిపోతుంది కాబట్టి దానిపైన లిడ్ బరువు కింద ఏదైనా పెట్టుకుంటే అంతే. ఎమ్మీ అయిన టేస్ట్ అయిన గోంగూర చికెన్ పలావ్ రెడీ. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ డింపుల్ వనిత షైనింగ్ ఆఫ్. మన చిన్న ఛానల్ని మీ పెద్ద మనసుతో సపోర్ట్ చేయండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.